కరీంనగర్లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా డాన్సులు చేస్తూ రంగులు చల్లుకుంటున్నారు. భగత్ నగర్లో డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఇంటి దగ్గర హోలీ కోలాహలం నెలకొంది. మేయర్తో పాటు ఇతర పార్టీల నేతలు, పిల్లలు, మహిళలు వేడుకల్లో పాల్గొంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. రంగుల హోలీ కేలి కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా సాగుతుంది. కరీంనగర్ భగత్ నగర్లో ఉన్నాం మన ప్రజెంట్. చూడొచ్చు చిన్నపిల్లలంతా కూడా కేరింతల నడుమ రంగులు పూసుకుంటూ సంబరాలు చేస్తూ ఉన్నారు. మొత్తం వాటర్ తోటి తర్వాత రంగులతోటి పూసుకుంటూ కూడా చాలా మొత్తం వాళ్ళ రోజువారీ చదువుల స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ అవుతూ ఉన్నారు. అటు ఉద్యోగులు కావచ్చు, ఇటు పెద్దలు కావచ్చు కూడా చాలా రిలీఫ్ అవుతున్నారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా హోలీ ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడెక్కడో చాలా రొటీన్ వర్క్లో చాలా బిజీగా ఉండే వాళ్ళంతా కూడా ఈరోజు రంగుల పండుగ సందర్భంగా ఒక దగ్గర కలుసుకొని రంగులు పూసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు. మనకు వీళ్ళతో మాట్లాడిద్దాం. నిజానికి రంగుల పండుగ ఒకప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది తెలుసుకునేందుకు ముందుగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు, ఎట్లా ఉందన్న మీ చిన్నప్పటి సాముకు అన్ని గుర్తొస్తున్నాయా? ఈ హోలీ అంటేనే అన్నీ మర్చిపోయి జరుపుకునేటువంటి పండుగ హోలీ. చిన్నతనం రోజులు తప్పకుండా గుర్తొస్తాయి. ఎందుకంటే హోలీ అంటేనే రంగుల ప్రపంచంలో మునిగిపోయి జీవితం అంతా కూడా రంగులమయంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పండుగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, తారతమ్యం లేకుండా అందరం కూడా కలిసిమెలిసి జరుపుకునే పండుగ. దీనికి ఎందుకంటే మతాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, వయసుకు సంబంధం లేదు. కాబట్టి హోలీ పండుగ ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పి అన్ని వయసుల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మా ప్రాంతంలో మాత్రం ప్రతి సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా 5 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుకొని 70 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా చాలా ఆనందంగా మరి జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పండుగ అంటే చాలా సంతోషం. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి పిల్లలు ఎప్పుడైతే తెల్లారుతున్నా చూసుకుంటూ ఉన్నారు. 6 గంటల నుంచి 7 గంటలకు సంబరాలు స్టార్ట్ చేసినారు. మధ్యాహ్నం వరకు కూడా ఇదే ఉత్సాహంతో ఇదే ఉల్లాసంతో పండుగ జరుపుకొని ఈ జీవితం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా రంగుల మక్కలంగా ఉండే విధంగా జీవితంలో అన్నీ కూడా శుభాలు జరగాలని, అంతా కూడా మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. కాబట్టి అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. అన్న అయితే మొత్తం రంగురంగుల షర్ట్ వేసుకొని వచ్చాడు అన్న. ఏంది ఫుల్ రంగులు వేసుకొని వచ్చాడు? హోలీ అంటేనే రంగుల పండుగనే. మన జీవితంలో అన్ని ఉన్నట్టు అన్ని కలర్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ఇక్కడ మా సునీల్ అన్న ఆధ్వర్యంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో చాలా చాలా ఎంజాయ్గా గడుపుతుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతుంది మా దగ్గర. చాలా తేడా వచ్చిందన్న చిన్నప్పటికి ఇప్పటికి. మీరు చిన్నప్పుడు ఆ పిల్లలంతా వయసు ఉన్నప్పటికి ఇప్పటికి ఇప్పుడు కూడా మేము చిన్న పిల్లలానే ఫీల్ అవుతుంటాం. ఎంత వచ్చినా మేము చిన్న పిల్లలానే ఇప్పటికీ హోలీ ఆడుతుంటాం. అందరం కలిసిమెలిసి ఆడుతుంటాం. పెద్ద మనుషుడా మీరు? ఎంత వయసు ఎంత మీది? 69. 69లో కూడా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాగా అనిపిస్తుంది. ఏం చేస్తారు ఈరోజు అంతా డే? తర్వాత డిన్నర్ ఉంటుందా? ఉంటుందండి, అది కామనే. అన్న ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు సార్. ఎంత ఈ ఏజ్లో కూడా మొత్తం రంగులు పూసుకొని ఎంజాయ్ చేస్తున్నట్టు పిల్లలతో పాటు. ఈ విధంగా గత 50 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేస్తున్నాము. ఈ భగత్ నగర్ కాలనీలో మేయర్ గారి సునీల్ రావు గారి అధ్యక్షతన మాకు ఏ కార్యక్రమం కానీ కన్నుల పండుగగా వింతగా సంతోషంగా జరుగుతుందని వారికి ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం దొరికినందుకు నేను ఆ భగవంతుని. ఓకే, మీ చిన్నప్పుడు మీ నాన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆడుకొనిచ్చినా రంగుల పండుగ? ఆడుకొనిచ్చారు. ఏదంటే అది అట్లా జరిగింది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ రంగులు పూసుకోకరా బయటకు ఒకరా అంటూ ఉంటారు కదా. అదేం లేదు, మాకు అవన్నీ ఏం లేవు. మాది చిన్న ఊరు, పల్లెటూరు అయినా కానీ మేము అన్ని ఏ విధంగా కార్యక్రమాలు చేసుకోవాలన్నా దసరా కానీ, దీపావళి కానీ, రంగుల పండుగ కానీ, ఏ పండుగ కానీ సంతోషంగా జరుపుకొని ఆరోగ్యంగా ఉండేప్పటికే ఈరోజు 78 సంవత్సరాలు ఉన్నా కానీ నేను ఆరోగ్యంగా ఉన్నా. వాళ్ళ తల్లిదండ్రుల దీవెనతో బతుకున్నాం అని చెప్పి మీకు చెప్తారా? ఓన్లీ సంతోషం. నాకు ఇప్పుడు 65 ఏజ్, ఎలక్ట్రిసిటీ రిటైర్మెంట్ అయినా సంతోషంగా ఇక ఈ వాడలో 30 ఇయర్స్ సునీల్ రావు అన్న గారితో ప్రతి హోలీ నాడు కూడా సంతోషంగా మంచిగా జరుపుకుంటాం. భగవంతుని హోలీ పండుగ సందర్భంగా అమ్మాయిలు కూడా ఆడుతారు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారా? మా పొద్దున్న మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా థ్యాంక్స్. అసలు వాటర్ ఇవి డ్రమ్ ఇవన్నీ చాలా పెట్టి ఏర్పాట్లు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏర్పాట్లు ఓకే. మీరు పొద్దున్న నుంచి ఎట్లా ఎవరెవరు కలుసుకున్నారు? మేము పొద్దున్న నుంచి మా బంధుమిత్రులను చాలా కలిసి చాలా ఎంజాయ్ చేసినాం. చాలా థ్యాంక్స్. రోజువారికి ఎట్లా ఉంటుందమ్మా ఇంట్లో మీ రొటీన్? చదువుకోవడము, ఇంట్లో సెల్ ఫోన్ చూడడము, అది బాగుందా? ఈ ఎంజాయ్మెంట్ బాగుంది? ఈ ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. ఎప్పుడు చదువు అనేది కాకుండా ఇది కూడా బాగుంది. ఎట్లుందమ్మా చదువుడు బాగుందా? ఎంజాయ్మెంట్ బాగుందా? సెల్ ఫోన్ చూస్తే మంచి థ్రిల్ వస్తుందా? ఇదే బాగుంది. ఇదే మంచి థ్రిల్ వస్తుంది. చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. అందరు ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నారు. అందరం ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నాము, మంచిగా ఆడుకుంటున్నాము. ఓకే, ఏమేమి రంగులు పూసి ఇప్పటివరకు నీకు? నాకు అన్ని పూసినాయి. ఇది మొత్తంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి రంగుకు కూడా ఒక విశిష్టత ఉంటుంది. నలుపు విషాదానికి చిహ్నం అయితే తెలుపు
శాంతికి, తర్వాత ఆకుపచ్చ మనకు సౌభాగ్యానికి గుర్తుంటుంది. అదేవిధంగా ప్రతి కలర్ వెనుక కూడా ఒక సందేశం ఉంటుంది. అందుకే అన్ని రంగులు మన జీవితంలో ఉండాలి. కష్టాలు, సుఖాలు, తర్వాత సంతోషాలు, సంబరాలు అన్నిటికీ మేళవింపే ఈ రంగుల పండుగ కాబట్టి రంగుల పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా ఆడి పాడుతూ ఉన్నారు. పిల్లలంతా కూడా సంబరాలు చేస్తూ మొత్తం రంగుల్లో ఒకరినొకరు ముంచెత్తుకుంటా ఉన్నారు. ప్రజలంతా కూడా ఈ సంబరాల్లో కనిపిస్తూ ఉన్నారు. అటు డిపార్ట్మెంట్లు కావచ్చు, తర్వాత చిన్న పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లు అయితే హోంగార్డ్ నుంచి సిపి వరకు, ఇక్కడైతే చిన్న స్థాయి అటెండర్ నుంచి పెద్ద స్థాయి అధికారి వరకు ఎవ్వరు కూడా ఇక్కడ వేరు కాదు రంగుల పండుగ రోజు. కాబట్టి అందరూ ఒకటే అనే సందేశాన్ని ఇచ్చే పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.